ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్న షోరూమ్ జ్ఞాపిక టీవీఎస్ ఏలూరు. టీవీఎస్ కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ ఈ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది. చిన్న సీసీ బైక్స్ నుంచి పెద్ద సీసీ బైక్స్ వరకు అన్ని ఉంటాయి. అలానే స్కూటీస్, ఎలక్ట్రిక్ స్కూటీస్ అన్ని ఉన్నాయి. సో మీలో ఎవరైతే టీవీఎస్ కంపెనీలో వెహికల్ తీసుకుందామని ప్లాన్ చేసుకుంటే ఈ షోరూమ్ ను ఒకసారి విజిట్ చేయండి. వెహికల్స్ పైన మంచి మంచి ఆఫర్స్ అనేవి ఉంటాయి. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి షోరూమ్ ని విజిట్ చేయండి. ఈ షోరూమ్ లో సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? టీవీఎస్ కంపెనీ జస్ట్ 110 స్కూటీలో కొత్తగా ఎస్ఎక్సీ అని చెప్పి ఒక మోడల్ లాంచ్ చేసింది. ప్రజెంట్ మీకు వీడియోలో కనిపిస్తున్నా కదా, ఇదే ఆ మోడల్. ఇది టాప్ అండ్ వేరియంట్ అనమాట. ఎస్ఎక్సీ అంటే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని ఫుల్ ఫామ్ వస్తుంది. సో ఈ కొత్త మోడల్లో టీవీఎస్ కంపెనీ ఎలాంటి అప్డేట్స్ చేసింది, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ప్రైస్ ఎంత పెట్టారు, ఎవరు కొనాలి అనే టాపిక్ గురించి నేను మీతో క్లియర్ గా మాట్లాడతాను. స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీరు ఈ స్కూటీని కొందాం అనుకుంటే ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా ఎలాంటి లేట్ మనం చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కొత్త మోడల్ అయిన స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ లో టీవీఎస్ కంపెనీ చేసిన అప్డేట్స్ ఏంటంటే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇవ్వడం జరిగింది. ఇదే కన్సోల్ మనం పాత ఎంటాక్ సిరీస్ లో చూడొచ్చు. సో ఈ కన్సోల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఇలాంటి ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా కొత్తగా 2 కలర్స్ లాంచ్ చేశారు. ప్రజెంట్ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఆ కలర్. అలానే ఇంకో బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా జస్ట్ 110 స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ లో కొత్తగా ఫుల్లీ డిజిటల్ కన్సోల్, కొత్త కలర్స్ ని లాంచ్ చేసింది టీవీఎస్ కంపెనీ. ఇవే అనమాట అప్డేట్స్. నెక్స్ట్ ఇంకా మనం కలర్స్ అండ్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ జస్ట్ 110 స్కూటీ అనేది టోటల్ గా 3 మోడల్స్ అవైలబుల్ గా ఉంది. గ్లాసీ సిరీస్, మ్యాటీ సిరీస్, ఎస్ఎక్సీ. ఈ ఎస్ఎక్సీ అనేది టాప్ అండ్ వేరియంట్. అలానే గ్లాసీ సిరీస్, మ్యాటీ సిరీస్ అనేవి బేస్ మిడ్ వేరియంట్స్ అనమాట. గ్లాసీ సిరీస్ లో టోటల్ గా 2 కలర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మ్యాటీ సిరీస్ లో టోటల్ గా 4 కలర్స్ అనేవి ఉంటాయి. ఫైనల్ గా మనం రివ్యూ చేస్తున్న టాప్ అండ్ వేరియంట్ అయిన ఎస్ఎక్సీలో టోటల్ గా 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా కలర్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటీ లుక్స్ అనేవి పర్లేదు, బాగానే ఉంటాయి. మెయిన్ గా ఈ స్కూటీ ఏంటంటే చాలా హైట్ తక్కువ ఉంటుంది, స్లిమ్ గా ఉంటుంది, అలానే కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది, బల్కీగా ఉండదు ఈ స్కూటీ అనేది. ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి ఈ స్కూటీ బాగా సెట్ అవుతుంది, లేడీస్ కి ఎస్పెషల్లీ బాగా సెట్ అవుతుంది. ఈ విధంగా ఈ స్కూటీ అనేది ఈజీ టు హ్యాండిల్ ఉంటుంది అనమాట. రియాలిటీలో చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, లేదన్నా లోకల్లో ఏదైనా ఐటమ్స్ ని క్యారీ చేసుకోవడానికి, లేదా మీ దగ్గర పెద్ద వెహికల్స్ ఉండి సింపుల్ గా సిటీలో తిరగడానికి ఒక చిన్న వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ జస్ట్ 110 మీరు కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్ గా డైలీ లైఫ్ యూజ్ చేసుకోవడానికి ఈ స్కూటీ అనేది చాలా సింపుల్ గా ఈజీ టు హ్యాండిల్ అనేది ఉంటుంది. లుకింగ్ వైజ్ కూడా చూడడానికి బాగానే ఉంది కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్ కూడా ఈ స్కూటీ సెట్ అవుతుంది. ఓవరాల్ గా మీకు ఒక ఐడియా అనేది వచ్చింది అనుకుంటున్నాను లుక్స్, కలర్స్, మోడల్స్ పైన. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, గ్రిప్ సెట్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. సింగిల్ థ్రాటల్ కేబుల్ ఇచ్చారు, బార్ అండ్ వెయిట్స్ ఏమీ లేవు. ఇంకా రెగ్యులర్ కైండ్ ఆఫ్ సింపుల్ మిర్రర్స్ ని స్కూటీలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా సేఫ్టీ కోసం పార్కింగ్ బ్రేక్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. ఇంకా హెడ్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది కంప్లీట్ గా హాలోజన్ హెడ్ లైట్ అనమాట. పైలట్ ల్యాంప్స్ కూడా ఏమీ లేవు. సో నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు జస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఎల్ఈడి కావాలనుకుంటే ఆఫ్టర్ మార్కెట్ అప్డేట్ అవటమే. హెడ్ లైట్ పైన ఉన్న పార్ట్ కూడా కంప్లీట్ గా ఫైబర్ ఇచ్చారు. పక్కనే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ లోగో చూడవచ్చు స్టిక్కర్ టైప్ లో. ఇంకా స్కూటీ బాటమ్ బాడీ ప్యానల్ మొత్తం కూడా కంప్లీట్ గా ఫైబర్ ఇవ్వడం జరిగింది. టీవీఎస్ లోగో చూడొచ్చు. ఎయిర్ గ్రిల్ టైపు కట్ అనేది ఇచ్చారు. ఈ కట్ లోపల సింగిల్ హార్న్ ని ప్లేస్మెంట్ చేయడం జరిగింది. పక్కనే జస్ట్ 110 అని చెప్పి స్టిక్కర్ తో మెన్షన్ చేశారు. అలానే కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది. సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఇచ్చారు, హజార్ లైట్స్ కూడా ఏమీ లేవు. సిగ్నల్ లైట్స్ షేప్ అనేది కొంచెం పెద్దగానే ఇవ్వడం జరిగింది. అలానే సమ్ కైండ్ ఆఫ్ బాటమ్ లో గ్రాఫిక్స్ అనేది మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే 110mm డమ్ బ్రేక్ ఇచ్చారు. అట్లీస్ట్ 130mm ఇవ్వాల్సింది ఫ్రంట్ లో కూడా. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ మీద ఈ బ్రేక్స్ అనేవి వర్క్ అవుతాయి. అలానే సస్పెన్షన్ రాడ్ కి స్క్వేర్ షేప్ లో రిఫ్లెక్ట్ అనేది అటాచ్ చేయడం జరిగింది. ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/100 10" వీల్ ఇచ్చారు. ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. టీవీఎస్ ఓన్ కంపెనీ టైర్స్ ని ఇందులో యూజ్ చేసింది. ఇంకా ఈ స్కూటీని లో బడ్జెట్ లో తీసుకురావడానికి ఎలా వీల్ ని స్కిప్ చేసి మెటల్ వీల్ ఇచ్చారు. వీల్ సైజ్ కూడా చిన్నదే, 10" వీల్ ఇచ్చారు. సో వీల్ సైజు కొంచెం చిన్నగా ఉంది కాబట్టి రైడ్ చేసేటప్పుడు లిటిల్ బిట్ కంఫర్ట్ అనేది తక్కువ ఉంటుంది. వీల్ సైజు పెద్దగా ఉంటే కంఫర్ట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. వీటి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు డైలీ లైఫ్ లో స్కూటీని యూజ్ చేసేటప్పుడు సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది మంచిగానే అనిపిస్తుంది.
ఇంకా సీటింగ్ వైజ్ డ్యూల్ టోన్ కలర్ ఫినిషింగ్ ఉన్న సీట్ ని స్కూటీలో ఇచ్చారు. సీట్ కుషనింగ్ బాగుంది, సైజ్ కూడా పెద్దగానే ఉంది. హ్యాపీగా మీరు ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం లేదు. సీట్ గాబ్రియల్ కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. పిల్లల్ని కంఫర్టబుల్ గా హోల్డ్ చేస్తారు. ఓవరాల్ గా సీటింగ్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ బ్లాక్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద రెడ్ కలర్ లో సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ ఉంది, కానీ పాజింగ్ బటన్ లేదు, స్కిప్ చేశారు. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఎల్లో కలర్ లో హార్న్ బటన్ ఇచ్చారు. స్విచెస్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కొత్తగా బ్లాక్ అండ్ వైట్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. సేమ్ ఇదే కన్సోల్ మనం ఎంటార్క్ 125 లో చూడొచ్చు. ఈ డిస్ప్లే లోపల ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే టైం ఉంది, ఓడన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, స్పీడ్ ఉంది, బ్యాటరీ ఇండికేషన్ ఉంది, సర్వీస్ ఇండికేషన్ ఉంది, హెల్మెట్ ఇండికేషన్ ఉంది. అలానే ఇంజిన్ టెంపరేచర్ చూపిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీకి సంబంధించిన ప్యానల్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఇచ్చారు. అలానే ఎక్కువ అండ్ పవర్ మోడ్స్ ఉన్నాయి, లో ఫ్యూల్ ఇండికేషన్ ఉంది, సిగ్నల్ ఇండికేషన్ లైట్స్, మాల్ ఫంక్షన్ లైట్, యాంబియంట్ సెన్సార్, హెడ్ లైట్ ఇండికేషన్ ఉంది. అలానే ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 ఇండికేషన్స్ అనేవి వర్క్ అవ్వవు. ఇంకా కన్సోల్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే విజిబిలిటీ బాగుంది, కన్సోల్ సైజ్ కూడా బాగుంది, ఫీచర్స్ కూడా మంచిగానే ఇచ్చారు. డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ఫీచర్సే ఉన్నాయి. బట్ మైనస్ ఏంటంటే డిస్టెన్స్ ఎంటీ లేదు, అది కూడా ఇచ్చేసి ఉంటే బాగుండేది, ఫుల్ఫిల్ అయ్యేది, అది స్కిప్ చేశారనమాట. ఓవరాల్గా నైస్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఫుల్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు కాబట్టి బాగుంది ఇది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. ఇంకా ఫ్రంట్లో లగేజ్ క్యారీ హుక్ ఇచ్చారు. సో రైడింగ్లో చిన్న చిన్న ఐటమ్స్ని క్యారీ చేసుకోవచ్చు. గ్లో బాక్స్ కూడా పెద్దగానే ఉంది, ఇది ఒక ప్లస్ పాయింటే. ఈజీగా 2 వాటర్ బాటిల్స్ అనేవి పడతాయి. ఇంకా ఫ్రంట్ లెగ్ రూమ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే పర్లేదు, స్పేస్ అనేది బాగానే ఉంది. ఫుట్ బోర్డు పైన మొత్తం టెక్స్చర్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు రైడింగ్లో చిన్న చిన్న ఐటమ్స్ని క్యారీ చేసుకోవచ్చు. సో మీరు రియాలిటీలో షోరూమ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే లెగ్ రూమ్ స్పేస్ పైన ఒక ఐడియా అనేది మీకు వచ్చేస్తుంది. అలానే ఇంకా సీట్ కింద కూడా సెకండ్ క్యారీ హుక్ ఇచ్చారు, స్కిప్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న ఈ బాడీ ప్యానల్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. గ్రాఫిక్స్ చూడొచ్చు, జస్ట్ 110 అని చెప్పి 3D టైప్లో క్రోమ్ ఫినిషింగ్లో మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ సీట్ లాక్ ప్లేస్మెంట్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది, LED టైల్ లైట్ ఇచ్చారు. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా స్కిప్ చేయకుండా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా వ్యూ అనేది ఇలా ఉంది, బాగుందన్నమాట చూడటానికి చిన్నగా. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం సైడ్ స్టెప్ మెటల్ ప్లేట్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/90 10 ఇంచ్ వీల్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ సైజ్ వైడ్ అనేది కొంచెం తగ్గింది అనమాట ఫ్రంట్ దాంతో కంపేర్ చేసుకుంటే. అలానే బ్యాక్ సైడ్ 130 mm డంప్ బ్రేక్ ఇచ్చారు. ఫ్రంట్ బ్రేక్తో కంపేర్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కొంచెం పెద్దది, ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ సింగిల్ షాక్ అబ్జార్బర్ ఉంది, దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోలేరు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీ మెయిన్ హార్ట్ అనే ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 109.7 cc OBD2B SI ఇంజిన్ ఈ స్కూటీలో ఉంది. పవర్ ఏమో 7.7 bhp @7500 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 8.8 Nm @5000 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. CVT ట్రాన్స్మిషన్ మీద ఇంజిన్ రన్ అవుతుంది. బెల్ట్ డ్రైవ్ ఉంది, కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు, స్కిప్ చేయలేదు. ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటీని నేను షోరూమ్ నుంచి షూట్ లొకేషన్ వరకు రైడ్ చేశాను, ఇంకా చాలాసేపు కూడా రైడ్ చేశాను. నాకు ఎలా అనిపించింది అంటే మెయిన్గా పికప్ అనేది బాగానే ఉంది, ఎక్కడ ల్యాగ్ లేదు. సో స్కూటీని రైడ్ చేసినప్పుడు లేటెన్సీ అనేది నేను ఫీల్ అవ్వలేదు. మంచిగానే పవర్ అండ్ టాక్ డెలివరీ అనేది ఉంది స్కూటీని రైడ్ చేసినప్పుడు. మీరు హ్యాపీగా డైలీ కాంపిటింగ్ చేసుకోవచ్చు, లాంగ్ రైడ్స్ కూడా మీరు వెళ్ళొచ్చు ఒప్పుకుంటే. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది, ఎక్కడ ఎలాంటి నాయిస్ అయితే ఏమీ లేదు. మెయిన్గా ఈ స్కూటీని రైడ్ చేసినప్పుడు నేను ఫీల్ అయింది చాలా అంటే చాలా లైట్గా ఉంది. లిటరల్లీ హైట్ ఉన్న పర్సన్స్ ఈ స్కూటీని ఆడుకోవచ్చు, అంత లైట్గా ఉంది స్కూటీ అనేది, మీరు అర్థం చేసుకోండి. ఇంకా మెయిన్గా లేడీస్ ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా సింపుల్గా ఈ స్కూటీని హ్యాండిల్ చేసేయచ్చు. ఈజీ టు హ్యాండిల్ ఉంది స్కూటీ అనేది, చాలా క్యూట్గా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా డీసెంట్గా ఉంది. అలానే ఇంకా ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ ఉంది, సో ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా యాజ్ యూజువల్గా సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. ఇంకా ఈ స్కూటీ సైలెన్సర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, కొంచెం బల్కీగానే ఉంది. క్రోమ్ ఫినిషింగ్లో హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు. అలానే ఈ స్కూటీ ఇంజిన్ OBD2B ఇంజిన్ కాబట్టి ఇక్కడ O2 సెన్సార్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే బూట్ స్పేస్ అనేది మరీ ఎక్కువ ఏమీ లేదు. 19 లీటర్స్ ఇచ్చారనమాట బూట్ స్పేస్ను. ఇందులో USB ఛార్జింగ్ సాకెట్ లేదు, బూట్ లైట్ కూడా లేదు. సాకెట్ని మీరు సపరేట్గా మనీ పెట్టి కొనుక్కోవాలి, ఇది ఒకటి మైనస్ అనిపించింది. అలానే ఇంటర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ ఇవ్వడం జరిగింది. పద్దాగా మనం ఫ్యూల్ స్టేషన్లో టాప్అప్ చేసుకోవాలనుకుంటే ఫ్యూల్ని సీట్ అనేది ఓపెన్ చేయాలి, ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. ఇంటర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ కాకుండా ఎక్స్టర్నల్ ఇచ్చుండటం అయితే బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ టోటల్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ 1 or 2 kgs మాత్రమే ఉంది. సో చాలా అంటే చాలా లైట్ వెయిట్ అనమాట, అందుకే ఈ స్కూటీ అనేది అంత ఈజీగా ఉంది రైడ్ చేసేటప్పుడు. ఇంకా సీట్ హైట్ కూడా తక్కువే ఉంది, 760 mm సీట్ హైట్ ఇది. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్స్ ఇచ్చారు. ఈ స్కూటీ మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కొంచెం తగ్గినా పెద్దగా ప్రాబ్లం అనేది ఉండదు.
మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా మీరు 50 కిలోమీటర్స్ మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్కూటీ నుంచి డీసెంట్గా రైడ్ చేసుకుంటే. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అట్లీస్ట్ మన ఇండియన్ రోడ్స్కి 165 mm ఉంటే బాగుంటుంది. ఒక 15 mm అనేది తగ్గిందనమాట ఈ స్కూటీలో. ఫైనల్గా ఈ స్కూటీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అనేది ఆన్లైన్ ప్రైస్ అనమాట. 1 lakh రూపీస్ వరకు ఉంది ప్రైస్ అనేది. సో మీకు స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, వాళ్ళకి కాల్ చేయండి. ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ చెప్తారు, ఆఫర్స్ చెప్తారు, అలానే ఫైనాన్స్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. షోరూమ్కి కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ నేమ్ని మెన్షన్ చేయండి, ఎందుకంటే మీకు కొంచెం స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట. సో మీలో ఎవరికైనా ఈ స్కూటీ కావాలనుకున్న వాళ్ళు బెస్ట్ ప్రైస్కి తీసుకోవడానికి స్టార్టింగ్లో ఉన్న షోరూమ్ కాల్ చేయండి. మీకు మంచిగా రెస్పాండ్ అయ్యి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా టీవీఎస్ షోరూమ్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది బాగానే ఉంటుంది. ఈ స్కూటీ మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆల్ న్యూ 2025 జస్ట్ 110 SXE టాప్ అండ్ వేరియంట్ గురించి. సో మీలో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక స్కూటీని తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ జస్ట్ 110ని కన్సిడర్ చేయొచ్చు. సేమ్ జూపిటర్ 110లో ఉన్న ఇంజిన్ ఈ స్కూటీలో కూడా ఉంటుంది. సేమ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. బట్ ఈ జస్ట్ 110 ఏంటంటే ప్రైస్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఫీచర్స్ అనేవి తగ్గుతాయి. సో మీకు పెద్దగా ఎక్కువ ఫీచర్స్ వద్దనుకుంటే ఈ జస్ట్ 110 మీరు కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా సిటీలో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ స్కూటీ అనేది. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ స్కూటీ ప్రైస్ అనేది లిటిల్ బిట్ ఎక్కువ అనిపిస్తుంది. తగ్గిస్తే బాగుండేది ప్రైస్ అనేది కొంచెం. బట్ ప్రజెంట్ ఇప్పుడున్న మన ఇండియన్ మార్కెట్లో వేరే స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే ఈ జస్ట్ 110 బిలో 1 lakh లోపు మనకి అవైలబుల్గా ఉందన్నమాట. సో మీరు షోరూమ్కి వెళ్ళి స్కూటీని రియాలిటీలో చూసి టెస్ట్ రైడ్ చేసి మీకు నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.